రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో 3 శాఖలపై రేవంత్ సర్కార్ శ్వేతపత్రాలు విడుదలకు సిద్ధమవుతోంది. ఫైనాన్స్, విద్యుత్, ఇరిగేషన్ శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు ఆయా శాఖల మంత్రులు. అయితే కాంగ్రెస్కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో 3 శాఖలపై రేవంత్ సర్కార్ శ్వేతపత్రాల విడుదలకు సిద్ధమవుతోంది. ఫైనాన్స్, విద్యుత్, ఇరిగేషన్ శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు ఆయా శాఖల మంత్రులు. అయితే కాంగ్రెస్కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భూపతి ఇస్తారు. భూపతి, చెప్పండి. మొత్తానికి శ్వేతపత్రాలు అంటే ఇచ్చిన హామీలకి ఇదేమన్నా అడ్డంకిగా చూపే ప్రయత్నం చేస్తున్నాయా అనే ప్రతిపక్ష బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి రేపటి ఎజెండా ఏంటి? మీ దగ్గర ఇన్పుట్ చెప్పండి. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలకు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం 3 శాఖలపైన శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. అందుకే రేపటి నుంచి దాదాపు 2-3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని కూడా అనుకున్నప్పటి నేపథ్యంలో దానికి సంబంధించి 3 శ్వేతపత్రాలను కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి పైన, అటు అప్పులు కావచ్చు, ఉన్నటువంటి బడ్జెట్ల పైన కూడా పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో గట్టి కౌంటర్ ఇచ్చేందుకు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమవుతుంది. నిన్న సుదీర్ఘంగా ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కూడా సుదీర్ఘంగా కసరత్తు చేశారు. నిన్న మధ్యాహ్నం 11:30 నుంచి మొదలుకొని రాత్రి 8:30 వరకు కూడా అసెంబ్లీ హాల్లోనే తాను హరీష్ రావు ఉండటం జరిగింది. అందుకు సంబంధించినటువంటి కొన్ని రిపోర్ట్స్ కూడా పూర్తి స్థాయిలో తెప్పించుకొని కొన్ని కీలక రిపోర్ట్స్ ను కూడా రాయించుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా నిన్న రాత్రి 8:30 ప్రాంతంలో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అంతేకాకుండా కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా కేసీఆర్ ను కలవడం జరిగింది. ఏదైతే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా అప్పుల విషయాన్ని వాళ్ళు ముందస్తుగా మనకు చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వంలో అప్పులు పెరిగిన మాట వాస్తవమే, కానీ అందుకు అనుగుణంగానే పెద్ద ఎత్తున ఆస్తులు కూడా పెరిగాయని కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వాలని కూడా ఇటు నేతలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అప్పులు తీసుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో దేశంలోని 30 రాష్ట్రాల్లో ఏదైతే తెలంగాణ 28వ రాష్ట్రంగా ఉంది. ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల కంటే వెనుకలోనే మనది ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే అప్పులు చేశాము, ఎఫ్ఆర్బిఎం కు లోబడే అప్పులు చేశామని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కౌంటర్ ఇచ్చేందుకు ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇటు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు ఖచ్చితంగా అవి అమలు చేసే విధంగా రాబోయేటువంటి రోజుల్లో పోరాడేది మన పార్టీ అంటూ కూడా ఇటు సభా వేదికగా చెప్పాలి, బదులు ఇవ్వాలని కూడా కేసీఆర్ వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. రేపటి సమావేశాలు కూడా కొంత హాట్ గానే జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్లకు కౌంటర్ ఇచ్చే విధంగా కొన్ని రిపోర్ట్స్ కూడా వీళ్ళిద్దరు తయారు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రశ్నకు బదులుగా మన సమాధానం ధీటుగా ఉండాలని కూడా ఇప్పటికే నేతలకు కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి సమావేశం కూడా చాలా వాడివేడిగా జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. హరి, రైట్. అయితే ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం వెనుక ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం ఏంటి? బీఆర్ఎస్ ఏం భావిస్తాం? ఖచ్చితంగా శ్వేతపత్రాలు, ఎందుకంటే అటు ఇరిగేషన్ లో జరిగినటువంటి అవినీతి పైన శ్వేతపత్రం విడుదల చేస్తాము. అంతేకాకుండా ఫైనాన్స్ కు సంబంధించినటువంటి ఆర్థిక శాఖలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిలో కావచ్చు, అంతేకాకుండా విద్యుత్ కు సంబంధించి కూడా కొంత పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఎన్నికల సమయంలో కావచ్చు, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఈ 3 శాఖలపైన ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. కాబట్టి ఈ 3 శాఖల్లో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలపైన శ్వేతపత్రాలు ఖచ్చితంగా విడుదల చేయాలి. వచ్చినటువంటి 10 రోజుల్లో తమ మార్కును చూపెట్టుకున్నామని కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో వాటిపైన శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రజల్లోకి మరింత బలంగా ఈ అప్పుల విషయాన్ని కావచ్చు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వీళ్ళు ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్టుగా, అది శాసనసభనే దీనికి వేదికగా ఉపయోగించుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రేపు ఈ 3 శాఖలపైన కూడా శ్వేతపత్రాలు విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా బీఆర్ఎస్ కూడా అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చే విధంగా కొన్ని ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. హరి, అయితే 24 గంటల విద్యుత్కి ఏమన్నా ఆటంకం కలుగుతుందేమో అని కొన్ని వర్గాల్లో ప్రచారం జరుగుతున్న పరిస్థితి, అది ప్రజలకి ఏమన్నా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? అంటే విద్యుత్ శ్వేతపత్రంతో ఆ నిధులు ఉండవు, 24 గంటల కరెంటు ఉండదు అని చెప్పబోతున్నారు అనేది ఒక స్పెక్యులేషన్ అయితే నడుస్తున్న పరిస్థితి.
ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన రాత్రే విద్యుత్ శాఖ పైన సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ కొనసాగించడం జరిగింది. అందులో కూడా చాలా కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. వ్యవసాయానికి ఇచ్చేటువంటి కరెంటు కావచ్చు, ఇళ్లకి ఇచ్చేటువంటి కరెంటు కావచ్చు, 24 గంటల కరెంటు ఖచ్చితంగా నాణ్యమైనటువంటి కరెంటు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎక్కడ కూడా దీనికి అంతరాయం కలగకూడదు. అందులో ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో, బకాయిలు ఏవైతే ఉన్నాయో దాదాపు 85,000 కోట్ల బకాయిలు ఉన్నట్టుగా ఇప్పటికే విద్యుత్ శాఖ నుంచి కూడా వచ్చినటువంటి రిపోర్ట్స్ మేరకు తాను నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో 24 గంటల కరెంటు విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా 24 గంటల కరెంటు ఇవ్వకూడదని మేము ఎక్కడా చెప్పలేదంటూ కూడా తాను గట్టిగా బదులిచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దీనిపైన రేపు సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు, ఆ శ్వేతపత్రంలో ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారు అనేది మాత్రం కొంత వేచి చూడాలి. ఖచ్చితంగా 24 గంటల కరెంట్ అనేది జనాలకు ఇవ్వడానికి ఏమాత్రం కూడా వెనకాడేది లేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దీనిపైన కూడా రేపు బీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇచ్చే విధంగా కొన్ని ప్రయత్నాలు అయితే చేయబోతా ఉంది. హరి. ఆల్ రైట్.